హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి. సో మీకు చెప్పాను కదా, లాస్ట్ వీడియోలలో రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి ఉంటాయని, డే బై డే అని ఉంటుందని చెప్పాను కదా. సో ఈరోజు మనకి లాస్ట్ వీడియో తోటి కంటిన్యూ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం కంటిన్యూ చేస్తాము. ఇంకోటి ఏంటిది అంటే ఆర్ఆర్బీ కోసం సపరేట్గా మనకి టార్గెట్ కాకి అనే యాప్ ఉంటుంది. సో టార్గెట్ కాకి అనే యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ ధరలో మనకి ఫుల్ కోర్స్ అనేది ఉంటుంది ఆర్ఆర్బీది. ఓకేనా, టార్గెట్ కాకి. సో ఈరోజు వీడియో అంటే మొన్నటి వీడియో కంటిన్యూ అనమాట. ఆ వీడియో కంటిన్యూ అనేది ఇది ఉంటుంది. మీకు అదే చెప్తున్నాను, డే బై డే అనేది ఖచ్చితంగా ఆర్థమెటిక్ అనేది మనకి టార్గెట్ కాకిలో మనకి ఆర్థమెటిక్ అని కంటిన్యూస్ ఉంటుంది. మీకు అదే చెప్తున్నాను, లో స్టేజ్ నుంచి హై స్టేజ్కి తీసుకొని వెళ్ళిపోతా డెఫినెట్లీగా. సో లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూ వీడియో చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఏ యొక్క x శాతం విలువ b యొక్క y శాతం విలువకి సమానం అయినా b యొక్క z శాతం విలువ ఎంత అని క్వశ్చన్ ఇచ్చినాము. చాలా మంచి క్వశ్చన్. ఏ యొక్క x శాతం విలువ ఏ యొక్క x శాతం అంటే అర్థమైంది. ఏ యొక్క x శాతం అంటే బై 100 కదా. అంటే మనకు అర్థమైందమ్మా, శాతము అంటే మీనింగ్ ఏంది, 1/100 అన్నట్టే కదా. ఏ యొక్క x శాతం విలువ మళ్ళీ తర్వాత ఏమన్నాడు, b యొక్క y శాతం అంటే బై 100. ఈ రెండింటికి ఏమంటుండు, ఈక్వల్ అంటే ఇది క్యాన్సర్. అప్పుడు b వాల్యూ ఏమవుతుంది, ax/y అవుతుంది. సార్ ఎందుకు b వాల్యూ కనుక్కుంటారు, ఏ వాల్యూ కనుక్కోవచ్చు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, b యొక్క z శాతం విలువ ఎంత అంటుండు. b యొక్క z శాతం అంటే ఇక్కడ b యొక్క z శాతం అంటే బై 100. అవునా కాదు. ఈ 100 ప్లేస్లో ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, bz% అని ఇట్లా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ విధంగా అయినా రాసుకోవచ్చు, ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు b ప్లేస్లో ఏం రాయొచ్చు, ax/y ఇంటూ z అని రా శాతం. అంటే పైన axz ఎక్కడైతే ఉంటుందో, axz ఏడైతే ఉంటుందో అదే ఆన్సర్, axz/y. y ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్. సో మన ఆన్సర్ ఏంది ఇది. అంటే ఇలాంటి క్వశ్చన్లు ఇయ్యడా అంటే 100% ఇస్తాడమ్మ. ఇది 100% ఇస్తాడు ఇలాంటి క్వశ్చన్లు. ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇట్లాంటివి ఎలా చేయాలి. ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి మనకి శాతాలలో వేయడం. చాలామందికి ప్యూర్ మ్యాథ్స్ అనేది సడన్గా స్ట్రైక్ కాదు. అది వాళ్ళకే, స్టూడెంట్స్కైనా కాదు, సార్లకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అది ఇన్ఫినిటీ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ a+b యొక్క 20% b యొక్క 50% అయిన 2a - b/2a+b ఎంత అంటుండు. నేను చెప్తున్నా కదా, లో నుంచి హైకి తీసుకపోతే పర్సంటేజ్ దాదాపు 150 క్వశ్చన్స్, 150 కాకపోయినా 160 క్వశ్చన్స్, 120-130 క్వశ్చన్స్ నేను కంప్లీట్గా టార్గెట్ కాకిలో చెప్తాను చూడండి. a+b యొక్క 20% విలువ b యొక్క 50% విలువ అయినా 2a - b = 2a+b వాల్యూ ఎంత అంటుండు. అంటే దీని అర్థమైంది 20 = b 50 అంటుండు. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతాయి, ఇది క్యాన్సల్. అప్పుడు దీని అర్థమైంది a+b/, ఈ b కిందికి వస్తుందమ్మ. ఈ కిందికి వస్తే ఇది 5/2. అంటే అర్థమైంది ఇక్కడ అర్థమైంది b వాల్యూ 2 అన్నట్టు. అంటే b వాల్యూ 2 అంటే ఆటోమేటిక్గా a వాల్యూ 3 అన్నట్టే కదా. అవునా కదా. అది సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 2 × 3 - 2 2 × 3 ప్లస్ అంటే 6 - 2 ఎంత అవుతుంది, 4 ఇదెంత 8. అంటే ఇది ఆన్సర్ ఎంతమ్మా, 1/2. ఎగ్జామ్లో చిన్నపిల్లగాలలాగా ఇంత నీట్గా మీరు ఎగ్జామ్లో చేయొద్దు. డైరెక్ట్గా ఎగ్జామ్లో చేసే ప్రొసీజర్ ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎట్లా చేయాలి, ఇట్లా డైరెక్ట్గా ఇట్లా క్యాన్సిల్ చేయాలి. అంటే 5:2, 2 పార్ట్స్ b అయితే 3 పార్ట్స్ a అన్నట్టు డైరెక్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేయాలి. ఇదంతా ఈ సోది అంతా ఎగ్జామ్లో చెయ్యొద్దు, ఇది రాంగ్. అంతా డైరెక్ట్గా స్టెప్ వేసేయాలి ఇట్లాంటివి. అర్థమవుతుందా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2 సంఖ్యల మొత్తము 520. వాటిలో పెద్ద సంఖ్యను 4% తగ్గించిన, చిన్న సంఖ్యను 12% పెంచినచో వచ్చే సంఖ్యలు సమానం. వాటిలో చిన్న సంఖ్య ఏది అని క్వశ్చన్ వేసిండు. వాటిలో చిన్న సంఖ్య ఏది అంటూ 2 సంఖ్యల మొత్తము 520. వాటిలో పెద్ద సంఖ్యను 4% తగ్గించి, చిన్న సంఖ్యను 12% పెంచిన వచ్చే సంఖ్యలు సమానము అంటుండు. మనకి మీకేం చెప్పినా తెలియనిది ప్రతిదీ కూడా 100% అని చెప్పినగా. అంటే ఇది ఏమవుతుంది, ఇది 100% అవుతుంది, ఇది కూడా 100% అవుతుంది. అవునా కాదు.
ఈ సంఖ్యను 4% తగ్గించిండు. 4% తగ్గించిండు అంటే ఎంత పర్సెంట్ ఇది? 96%. ఈ సంఖ్యను 12% పెంచిండు అంటే ఇది 112%. మీకు అదే కదా చెప్పింది ఇంట్రడక్షన్లో మీకు ఏం చెప్పినా ఏది 100% తీసుకోవాలో తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు 16 6 7 అవునా? రేషియో రివర్స్ వస్తుంది అంటే 7:6. మళ్ళీ 7:6 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 13 పార్ట్స్. మళ్ళీ 13 పార్ట్స్ వాల్యూ 52 రూపీస్ అయితే 520గా జస్ట్ 52 రూపీస్ తీసుకుంటాం. మనకి చిన్న సంఖ్య ఎంత? 6 పార్ట్స్ ఎంత అంటుంది. ఇది 1 ఇది 4 అంటే ఇది ఆన్సర్ ఎంత మనకి? 24. సో మన ఆన్సర్ 20. ఎప్పటికైనా కానీ క్వశ్చన్ పెద్దగా ఉంది అని చిన్న క్వశ్చన్ నేను చెప్తున్నాగా, ఇవన్నీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. నేను మరీ చెప్తున్నా ఇవన్నీ బేసిక్ లెవెల్. నేను అందుకే పర్సంటేజ్ దాదాపు 150 క్వశ్చన్స్ అనేది మనకి టార్గెట్ కాకీలో మనము డెఫినెట్లీగా చెప్తానమ్మా. సో మెల్లగా బేసిక్ నుంచి హై లెవెల్లో చెప్తా. ఇది పార్ట్ 2 అని కూడా పెడతాను తమ్లైన్లో. పార్ట్ 2 పార్ట్ 3 అట్లా మీకు డిఫరెంట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతూ ఉంటా. చూడండి, ఒక తరగతిలో 2 సెషన్స్ ఉన్నాయమ్మా. ఈ 2 సెషన్లు ఏ బీలు వరుసగా 60-40 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక పరీక్షలో ఏ సెషన్లో 45%, బి సెషన్లో 55% ఉత్తీర్ణులు అయితే 2 సెషన్లు కలిపి ఉత్తీర్ణత శాతం ఎంత అంటున్నాడు. చాలా మంచి క్వశ్చన్. చాలామంది ఈ క్వశ్చన్ని పర్సంటేజ్లో చేస్తారు. అంటే ఎట్లా చేస్తారు అంటే 60లో 45% కనుక్కుంటారు, 40లో 55% కనుక్కుంటారు, ఇట్లా డిఫరెంట్గా అనుకుంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చిందమ్మా. తెలంగాణ ఎస్ఐకే వచ్చింది ఈ క్వశ్చన్. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అన్ని డిఫరెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి చెప్పి ఇంత మంచి ప్లాట్ఫామ్ అనేది మీకు చాలా తక్కువ. అంటే మీకు మొత్తం శాతాలు మొత్తం చెప్పేస్తున్నా దీంట్లో, గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఇది చూడండి, 40 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక పరీక్షలో ఏ సెషన్లో 45%, బి సెషన్లో 55% విద్యార్థులు ఉత్తీర్ణులు అయితే 2 సెషన్లు కలిపి ఉత్తీర్ణత శాతం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 60 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది? 40 మంది ఉన్నారు. అవునా కదా? మళ్ళీ 60 మందిలో 45% మంది 55% మంది ఉత్తీర్ణులు అయితే ఉత్తీర్ణత శాతం అంత అంటుంది. అంటే ఈ 60 మంది దగ్గర 45 రూపాయలు ఉంది, అంటే పాస్ పర్సంటేజ్గా. ఈ 40 మంది దగ్గర 55 రూపాయలు ఉంది. అంటే ఈ కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్ని నేను యావరేజెస్లో చేస్తున్నా. ఈ ప్రాబ్లం దేంట్లో చేస్తున్నా? యావరేజెస్లో చేస్తున్నా. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏది కనుక్కోవాల్సినది? యావరేజ్ ఖచ్చితంగా ఎంత ఉంటుందమ్మా? 45 ఉంటుంది. అంటే 45 ప్లస్ అందరి దగ్గర 45 ఉంది. అంటే దీంట్లో కూడా 45 ఉంది. అవునా కదా? దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 10. అట్లా ఎంతమంది దగ్గర? 40 మెంబర్స్ దగ్గర. 10 × 40. సార్ ఎందుకు సార్ 10 × 40 అంటే యావరేజ్ కాన్సెప్ట్ ఏంది? ఫస్ట్ అందరి దగ్గర ఉన్న డబ్బులు మామూలుగా పంచుకుంటారు. వీళ్ళ దగ్గర 45 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 45. ఆ 45 తీసి పక్కకు పెట్టి ఎక్స్ట్రా ఎంత ఉంది? 10 ఎక్కువ ఉంది. అట్లా ఎంతమంది దగ్గర? 40 మంది. ఈ ఎక్స్ట్రా డబ్బులు ఎవరు పంచుకోవాలి? అందరూ పంచుకోవాలి. అందరూ అంటే ఎంతమంది? 100 మంది పంచుకోవాలి. 100 మంది కదా వీళ్ళందరూ ఉంది. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా? 49%. సో టోటల్ కంప్లీట్గా ఉత్తీర్ణత పర్సంటేజ్ ఎంత? 49%. కావాలంటే ఈ లెక్కని యావరేజెస్లో చెప్పరమ్మా వేరే వాళ్ళు. అంత కంప్లీట్గా దీన్ని ఏం చేస్తారు? దీంట్లో 45% కనుక్కుంటారు, దీంట్లో 55% కనుక్కుంటారు, 100 అయితే ఇది ఎంత అని చేస్తారు. అర్థమైందా? అట్లా చేయాల్సిన అవసరం లేదు, యావరేజెస్లో చేయాలి. ఎందుకు యావరేజెస్లో చేయాలంటే ఒక్కొక్కసారి ఈ నెంబర్ పెద్దగా ఉంటుంది. ఎంత ఉంటుంది? 255, 270 లేకపోతే 1050 అట్లా డిఫరెంట్గా ఉంటుంది పెద్ద నెంబర్. అప్పుడు కష్టం అయిపోతుంది అట్లా చేయడం. అవునా కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసాం. ఇక్కడ ఇది చూడండి, ఒక సంఖ్యను 3/2తో గుణించే బదులుగా పొరపాటున 7/5తో గుణించబడింది. ఈ పొరపాటున వల్ల ఫలితంలో ఎంత మార్పు వచ్చింది? ఇది ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చింది. చాలా చిన్న క్వశ్చన్ కానీ కొంచెం అర్థం కాదు. అంటే ఇక్కడ చాలామంది దీన్ని ఎట్లా చెప్తారంటే 3/2 × x అని రాస్తారు. ఇక్కడ ఆ నెంబర్ తెలియదు కాబట్టి నేనేమంటున్నా, మనము చిన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు 9/5 × 15 ఇచ్చిన ఒక స్టూడెంట్కి, దీని ఆన్సర్ ఎంత రావాలి? ఇది 1 ఇది 3 అవునా? ఇయగానే దీని ఆన్సర్ ఎంత రావాలి? 27 రావాలి. కానీ ఆ స్టూడెంట్ పొరపాటున 9/3 × 15 రాసి, ఇది 1 ఇది 5 45 వచ్చి, అంటే దోషం ఎక్కువ వచ్చింది కదా. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అసలు? దీంట్లో ఇది ఎంత అని క్వశ్చన్. సో మన నిజ జీవితంలో ఇది తెలుసు.
ఇక్కడ కానీ ఇక్కడ అది ఇయ్యలేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా నువ్వు తప్పు తీసుకున్నా రైట్ తీసుకున్నా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఇది దీంతో క్యాన్సిల్ చేస్తుంది, ఇది దీంతో అంటే నువ్వు తీసుకోవాల్సిన నెంబర్ ఖచ్చితంగా దీంతో క్యాన్సిల్ కావాలి. అంటే అర్థమైంది, ఇక్కడ నువ్వు తీసుకోవాల్సిన నెంబర్ ఇక్కడ 2 తోటి ఇక్కడ 5 తోటి క్యాన్సిల్ కావాలి. 2కి 5కి ఎల్సిఎం ఎంత అమ్మ, 2కి 5కి ఎల్సిఎం ఎంత, 10. అంటే ఇది ఎంత అవుతుంది, 3/2 × 10. దీని ఆన్సర్ ఎంత, లెక్కకి 15 రా. కానీ ఇక్కడ 7/5 × ఎంతమ్మా, 10. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 40. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 తక్కువ వచ్చింది. ఎంతకి, 15కి. అంటే 15కి అనే పదం వచ్చింది కాబట్టి 100% అయితే 1 ఎంత, 100లో 15 పార్ట్స్ ఎంతమ్మా, 6 2/3%. సో ఇంత మార్పు వచ్చింది అని అర్థం. ఓకేనా? సో ఒకసారి ఆలోచించండి, ఇది ఈ విధంగా, ఇది ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ఏదో ఒక ఎగ్జామ్లో, ఒక స్టేట్లో ఏదో ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా ఇస్తుండు, ఒక్కొక్క స్టేట్లలో. అది ఏ ఎగ్జామ్ అని చెప్పలేదు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, జీపీఓ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీస్, ఏదైనా కావచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 సంఖ్యల మధ్య భేదము 1660 రూపాయలు. ఒక సంఖ్య యొక్క 7.5% మరొక సంఖ్య యొక్క 12.5%కి సమానం అయితే ఆ 2 సంఖ్యలు ఎంత అని క్వశ్చన్ వేసి, మీరు జాగ్రత్తగా చూడండి అమ్మ, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఎప్పటికైనా. సమానము అన్నాడు అంటే అర్థమైంది, ఈ 7.5% వాల్యూ అంట, ఇది 12.5 కదా, 25 5s 25 3s, అంటే రేషియో రివర్స్ వస్తుంది కదా. రివర్స్ వస్తే ఎంత వస్తుందమ్మా, 5:3. మొత్తం డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా, 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండమ్మా, 1660 ఇచ్చిండు, 1660 ఇచ్చిండు. అంటే ఇది 1s, ఇది 8s, అంటే 830. అవునా కాదు? అంటే 835s 4015, అంటే 4150. ఇది ఒకటి. తర్వాత 240 ప్లస్ 90 అంటే 2490. అంటే ఈ 2 ఆప్షన్స్ ఎక్కడైతే ఉంటాయో అదే మన ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 1. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, బాగా ఆలోచించండి ఒకసారి. ఇది అడుగుతాడమ్మా ఇలాంటి క్వశ్చన్లు. ఇది దేనికి ఇచ్చింది చెప్పండి, తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2016కి ఇచ్చింది. ఒక్కొక్క లెక్క ఒక్కొక్క మెథడ్ ఇచ్చింది. ఇక్కడ ఒక్కొక్క లెక్క ఒక్కొక్క మెథడ్ చెప్తున్నా ఇక్కడ నేను, అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ చెప్తున్నా. అందరూ ఏం చేస్తారంటే సేమ్ లెక్కలు యాజ్ ఇట్ ఈజ్ లెక్కలు చెప్తూ ఉంటారు. అట్లా చెప్తే మీకు ఏం రాదు, మా అంటే 2 మెథడ్లు నేర్చుకుంటావు ఇక్కడ, అంతేనా కాదు? 2 సంఖ్యలు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 120ని మొదటి సంఖ్యలో 40% అయితే రెండవ సంఖ్యలో 60%కి ఎంత అని క్వశ్చన్ వేస్తుంది. ఇది కూడా దేనికి ఇచ్చిండమ్మా, తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016కి ఇచ్చిండు. ఇది కూడా దేనికి ఇచ్చిండు, తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016కి. 2 సంఖ్యలు 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. 120 మొదటి సంఖ్యలో 40% అయితే రెండో సంఖ్యలో 60%కి సమానమైతే అన్నారు. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు, పెద్ద కావాల్సిన అవసరం ఏం లేదు. నేను దీన్ని ఎట్లా రాసుకుంటామ్మా, 5:4ని ఎట్లా రాసుకుంటా, 50:40 లాగా రాసుకుంటా. అవునా కాదు? దీంట్లో ఎంత పర్సెంట్ అంటుండు, 40% అంటు. దీంట్లో 40% అంటే 0 క్యాన్సిల్ అయితే ఎన్ని పార్ట్స్ అమ్మా, 20 పార్ట్స్ అవుతుంది. ఈ 20 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చిండమ్మా, 120. క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుండు, దీంట్లో 60% వాల్యూ అడుగుతుంది. మళ్ళీ దీంట్లో 60% వాల్యూ ఎంతమ్మా, 24. అంటే 24 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుంది. ఇది 1s, ఇది 6s. 24 6s ఎంతమ్మా, 144. సో మన ఆన్సర్ ఎంతమ్మా, 144. సార్ చాలామంది ఏం చేస్తారంటే 40% వాల్యూ 120 అయితే, అంటే చాలామంది 40% 120 అయితే 100% వాల్యూ కనుక్కుంటారు. ఇది 30, ఇది 300 అయితే. మళ్ళీ 5 పార్ట్స్ 300 అయితే 4 పార్ట్స్ ఎంతనో కనుక్కుంటారు. మళ్ళీ కనుక్కున్న తర్వాత దాంట్లో 60% కనుక్కుంటారు. చాలా లెంతీగా చేస్తారు, అట్లా చేయాల్సిన అవసరమో లేదు. దీంట్లో 40% ఈ విధంగా కనుక్కుంటే ఇది చాలా డెడీ ఈజీగా వస్తుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఏమంటారు, సార్ మీరు షార్ట్కట్లు బాగా చెప్తారు, షార్ట్కట్లు కొంచెం అర్థం కావు. షార్ట్కట్లు అనరమ్మ దాన్ని లెక్కను బట్టి నువ్వు డిసైడ్ కావాలి, అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక సంఖ్యలో 25%
25% కలిపితే అప్పుడు మరొక సంఖ్యలో 10% పెరుగుతుంది. మొదటి సంఖ్య రెండో సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత ఈజీ క్వశ్చన్ అమ్మా. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది ఈ క్వశ్చన్. ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది ఈ క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ మెయిన్స్ 2000కి వచ్చిందంటే అసలు ఈ క్వశ్చన్లో ఏం పస ఉండదు. 25% ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 10%. దీని ఆన్సర్ ఇప్పుడు ఇది 2s 5 2s, ఇది 5 5s. రేషియో ఎంత? 2:5. సో మన ఆన్సర్ ఎంత? 2:5. ఇది ఆన్సర్. సార్ మళ్ళీ ఇంత ఈజీగా ఎందుకు ఇచ్చిండు అంటే ఇక్కడ కీ పాయింట్ ఎవరికైనా స్టూడెంట్స్కి ఇది తీసుకోవాలనే ఆలోచన రావాలి. అసలు ఎందుకు రావాలి ఆ ఆలోచన? ఎలా రావాలి అంటే అసలు ఎందుకు ఈ స్టెప్ వేసినాము తీసుకున్న సార్ షార్ట్ కట్ బాగా చెప్తాడు. షార్ట్ కట్ కాదు అది. దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఈ 2ని ఎట్లా రాసుకుంటా? 20 రాసుకుంటా, 50 రా. ఈ 20లో 25% అంటే 20లో 25% అంటే ఎంతమ్మా? 5. ఈ 50లో 10% అంటే ఎంతమ్మా? 5. అంటే ఒక వేరు నెంబర్లలో వేరు పర్సంటేజెస్ చేసినప్పుడు వచ్చే వాల్యూ సేమ్ అయితే ఏంటిది? ఒక వేరు నెంబర్లలో డిఫరెంట్ పర్సంటేజెస్ తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ సేమ్ అయితే పర్సంటేజెస్ సేమ్ అని అర్థమైందా? ఎందుకు సేమ్? ఈ పర్సంటేజ్ వల్లనే ఇది వచ్చింది, ఈ పర్సంటేజ్ వల్లనే ఇది వచ్చింది. అందుకే ఒక సంఖ్యలో 25% కలిపితే మరొక సంఖ్యలో 10% పెరుగుతుంది. సేమ్ కదా. ఇది కలిపితే 5 కలిపితే మరొక సంఖ్యలో 10% పెరుగుతుంది. అంటే ఈక్వల్ అంటుండు ఇండైరెక్ట్గా. ఆ థాట్ రాదు ఎగ్జామ్లో అనేదే ఆ క్వశ్చన్ ఇచ్చిండు. ఈ క్వశ్చన్ ఒక 50 క్వశ్చన్లోనో 60 క్వశ్చన్లోనో ఎగ్జామ్లో ఇస్తే క్వశ్చన్ నెంబర్లో అప్పుడు ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే స్ట్రైక్ కాదనమాట చాలా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా దేనికి వచ్చిందమ్మా? తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది. చూడండి క్వశ్చన్స్ చాలా ఈజీ, కానీ చిన్న క్వశ్చన్లు, కానీ ఈజీ అనుకుంటాం. చేసేటప్పుడు హార్డ్ ఉంటుంది, కానీ చేసే విధానం కూడా చాలా ఈజీగా ఉండాలి. సార్ మీరేం సార్ మీరు బాగానే చెప్తారు, మీరు బాగా ఒక 5 సార్లు 10 సార్లు బట్టిరు కాబట్టి ఆ లెక్కను ఎవరైనా చెప్తారు, నేను కూడా అదే విధంగా చెప్పొచ్చు కదా సార్. రైట్ అమ్మా, మీరు అన్నది రైటే. ఎవరైనా చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు అని నేను అంటలేను, ఎవరైనా చెప్పొచ్చు. కానీ రేపు ఎగ్జామ్లో కూడా అవే థాట్స్ రావాలి, అదేవిధంగా నీకు ఆలోచనలు పెరగాలి అని నేను అంటున్నా. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి. ఇక్కడ 880లో 55%, ఎక్స్లో 4/5వ వంతు కన్నా 80 ఎక్కువ. అంటే దీనికన్నా ఇది ఎక్కువ అంటే అర్థమైంది. 880లో 55% ఎంతనో కనుక్కో. 50% అంటే ఎంతమ్మా? 440. అవునా? మళ్ళీ 10% అంటే ఎంత? 88. 5% ఎంత అంటున్నామా? 44. అంటే ఇది 484. అంటే దీని అర్థమైంది, ఇది x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 80 అనుకుందాం. అందులో పోనీ మీకు మళ్ళీ అక్కడ x ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతారు. a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 80 అనుకుందాం. అంటే ఏ వాల్యూ ఇది, డిఫరెన్స్ ఇది. అంటే అప్పుడు b వాల్యూ ఆటోమేటిక్గా ఎంత కావాలి? 404 కావాలిగా. అంతే కదమ్మా. ఇప్పుడు మీరు ఒకసారి బాగా ఆలోచించండి. ఇక్కడ ఏ వాల్యూ కనుక 484 అయితే బి వాల్యూ ఎంతమ్మా? 404 అన్నట్టే కదా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత రావాలి? 80. అంటే ఈ 404 వాల్యూ ఏమంటుండు? 4/5 పార్ట్స్. అంటే 4 పార్ట్స్ వాల్యూ 404 అయితే 5 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది మనకి 101లో పోతుంది. సో మనకి ఆన్సర్ ఎంతమ్మా? 505. ఇది మన ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో వస్తుందా అంటే రేపు ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఇలాంటి క్వశ్చన్ డిఫరెంట్ది అయినది ఇంకొకటి రావచ్చు. అర్థం చేసుకోండి. రేపు ఎగ్జామ్లో ఇది వస్తుందని గ్యారంటీ లేదు, డిఫరెంట్గా వేరేది రావచ్చు. కానీ ఆలోచనలు పెరగాలంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయాలి. మీకు చెప్పే విధానం డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా? ఏ యొక్క ఆదాయము బి కన్నా 50% ఎక్కువ. మరి ఏ యొక్క ఆదాయము 40% పెరిగి బి యొక్క ఆదాయం 30% పెరిగితే ఉమ్మడి ఆదాయం ఎంత శాతం పెరుగుతుంది అని క్వశ్చన్ ఇష్యూ. మళ్ళీ చాలామంది దీన్ని ఏం చేస్తారు? 100 అది 150 తీసుకుంటారు. తీసుకొని దాంట్లో 40% అనుకుంటారు. దీంట్లో ఇప్పుడు చాలామంది దీన్ని ఎట్లా చేస్తారమ్మా? ఇది 100 అనుకుంటారు, ఇది 150 అనుకుంటారు.
మళ్ళీ దీంట్లో 40% పెరిగింది, దీంట్లో ఎంతమ్మా 30% పెరిగింది, 250 ఇంత అయితే పెరిగింది ఎంత అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసి ఆన్సర్ వేస్తారు. అవునా కదా? ఇది ఉమ్మడి అంటే అర్థమైంది యావరేజ్లో చేయొచ్చు. ఏ యొక్క ఆదాయము బి కన్నా 50% ఎక్కువ అంటే ఇది దీని అర్థం ఇదే కదమ్మా, 150:100 కదా సార్. మళ్ళీ మీరు కూడా అదే చేసారంటే నేను అది చేయనమ్మా, నేను కంప్లీట్గా వేరే విధంగా చేస్తాను. 3 parts 2 అంటే 3 మెంబర్స్కి 40 రూపీస్ పెరిగింది, 2 మెంబర్స్కి 30 రూపీస్ పెరిగింది. ఓవరాల్గా యావరేజ్ ఎంత పెరిగింది? ఓవరాల్గా యావరేజ్ ఎంత? 30. ఇందాకలాగానే ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది. ఎంతమంది దగ్గర? 3 దగ్గర. ఎవరు పంచుకోవాలి? 5 పంచుకోవాలి. 5 ఒకట్ల 5 రెంట్ల. ఆన్సర్ ఎంతమ్మా? 36%. సో ఆన్సర్ ఎంత? 30. ఇప్పుడు చెప్పండి, ఇంత ఈజీగా వస్తుందా మీకు? అదే లెక్క మీరు ఈ మెథడ్ కాకుండా వేరే మెథడ్ చేసి ఈ లెక్క ఇంత ఈజీగా వస్తుందా నాకు చెప్పాలి. అంటే మిమ్మల్ని నేను ఏదో డిసప్పాయింట్ చేసినట్టు, నేనేమో పెద్ద తోపుతురుమన్నట్టు, లేకపోతే అట్లా అని చెప్తలేను నేను. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది అంటే ఒక లెక్క చూడగానే ఏ విధంగా చేయాలో నీకు తెలిసి ఉండాలి. అందుకే ఈ చాప్టర్ని మొత్తం నేను 150 క్వశ్చన్లు చెప్తా. ఇప్పటికి మనకి పార్ట్ 2 చెప్తున్నాం. మొన్న పార్ట్ 1 అయిపోయింది కదా. డే బై డే రెగ్యులర్గా డే బై డే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2 నీటి తొట్లు ఏబీల యొక్క ఘనపరిమాణాలు అనగానే మీకు వాల్యూమ్స్ గుర్తుకొస్తుంది. అదంతా సోదం 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. నీటి తొట్టి ఏ యొక్క ఘనపరిమాణం 30% పెంచారు. అయితే బి యొక్క ఘనపరిమాణం ఎంత శాతం పెంచితే 2 ఘనపరిమాణాలు ఏం కావాలంటే సమానం కావాలి. అంటే ఇక్కడ నేను దీన్ని ఏమనుకుంటా, ఇది 60 అనుకుంటా, ఇది ఏమనుకుంటా 50 అనుకుంటా. అవునా కదా? ఫస్ట్ దాన్ని ఎంత % పెంచిండమ్మా? 30% పెంచిన. 30% అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 18 వస్తుంది. అంటే 60 + 18 అంటే ఇక్కడ మనకి ఎంత రావాలి? 78 రావాలి. అంటే ఇక్కడ ఇది 78 వస్తే ఇది కూడా ఎంత రావాలో మనకి? 78 రావాలి. అవునా కదా? 78 రావాలంటే ఎంత పెరగాలమ్మా? 28 పెరగాలి. ఎంత పెరగాలి? 28 పెరగాలి. మళ్ళీ 28 పెరగాలంటే ఎట్లా రాయొచ్చు దీన్ని? 50 100% అయితే అవునా కదా? 28 ఎంత? ఇది 1s, ఇది 2s. అంటే ఎంత % పెరగాలి? 56% పెరగాలి. ఎంత % పెరగాలి? 56. సో మన ఆన్సర్ ఎంత? 56%. ఎంత ఈజీ అంటే ఫస్ట్ ఈ స్టెప్ తీసుకోవాలంటే నీకు ఆలోచన, అంటే ఈ స్టెప్ ఇలా తీసుకుంటే, అందుకే బట్టి పట్టద్దు. క్వశ్చన్ నీట్గా చదివి. 2 నీటి తొట్టెలు ఏబీల యొక్క ఘనపరిమాణాలు 6:5 నిష్పత్తిలో ఉన్నాయి. నీటి తొట్టెని ఏ యొక్క ఘనపరిమాణం 30% పెంచితే బి యొక్క పరిమాణాన్ని ఎంత శాతం పెంచితే 2 ఘనపరిమాణాలు ఏం కావాలి? సమానం. అంటే ఇది 78 ఉంటే ఇది 78 ఉండాలి. అంటే ఇది 50 ఉండేది 78 రావాలంటే ఎంత పెరగాలి? 28 పెరగాలి. మళ్ళీ 28 పెరగాలంటే 50 100% అయితే 28 ఎంత? ఇది అన్నమాట. సో నేను అదే చెప్తున్నానమ్మా. సో 25 క్వశ్చన్ని మొత్తం 150 క్వశ్చన్స్ దాకా చెప్తాను మీకు. ఈ పర్సంటేజెస్లో మీరు కంటిన్యూస్గా వినండి, చెయ్యండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనకి టార్గెట్ కాకి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఆర్బీకి ఇది కంప్లీట్గా ఫుల్ కోర్స్ అనేది చాలా అతి తక్కువ ధరలో ఉంది. సో నేను డే బై డే అనేది వీడియోస్ అనేది మనకు అప్లోడ్ అవుతాయి టార్గెట్ కాకిలో. ఇంకోటి అందులోది మనకు ఖచ్చితంగా లైవ్ అనేది ఉంటుంది. వీక్లీ 2 times అనేది లైవ్ అనేది కూడా ఉంటుంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. ఫస్ట్ చేసుకొని కింద కామెంట్స్ పెట్టండి. నచ్చిందా +or- తర్వాత నెగిటివ్ అయినా సరే కామెంట్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ.